హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక మిత్రకి కంకణం కట్టడానికి వెళ్ళిన లక్ష్మికి మిత్ర పక్కనున్న పాప ఎవరు అని ఆలోచన, కంగారు రెండూ మొదలవుతాయి. ఇక ఆ పాప ఎవరు, ఎందుకు మిత్ర గారి కూతురు అంటున్నారు అందరూ. అసలు మనీషాకి మిత్రకి పెళ్ళి కాలేదు కదా, మరి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినట్టు అని లక్ష్మి కంగారుగా ఆలోచిస్తూ జానుకి కాల్ చేస్తుంది. లక్ష్మి ఫోన్ చేయగానే జాను ప్రశ్నల వర్షాన్ని కురిపించేస్తూ ఉంటుంది. అక్క, నైటు బావగారి దగ్గరికి వెళ్ళావా, కంకణం కట్టావా, బావగారు చూసారా, ఏమైనా అన్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్న జానుని నేను అవన్నీ తర్వాత చెప్తాను, నేను కంకణం కట్టాను, కానీ అక్కడికి వెళ్ళిన నాకు కంగారు మొదలైంది. అసలు మిత్రగారి పక్కనున్న పాపెవరు అని లక్ష్మి అడుగుతుండగా, అదేంటక్క, తను మిత్రగారి కూతురు, తన గురించి నీకు తెలియకపోవడం ఏంటి, నన్ను ఇంతలా ఫాలో అయ్యావు కదా, బావగారి గురించి కూడా అన్నీ తెలుసుకున్నావు కదా, ఇక ఆ పాప గురించి నీకు తెలియకపోవడం ఏంటక్క అని జాను రివర్స్లో లక్ష్మిని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. నాకు ఏంటి, నాకెలా తెలుస్తుంది అసలు అని లక్ష్మి అడుగుతూ ఉండగా, ఇక అమ్మ అమ్మ అని అంటూ జున్ను మాట వినబడుతుంది. నేను స్కూల్కి వస్తున్నాను, అక్కడ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేసేస్తుంది లక్ష్మి. ఇక మళ్ళీ జాను లక్ష్మికి కాల్ చేసినా కూడా ఇక స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏంటి మళ్ళీ ఇప్పుడే ఫోన్ కలవట్లేదేంటి అని జాను ఆలోచనలో పడిపోతుంది. ఇక అప్పుడే జున్ను లక్ష్మి దగ్గరికి వచ్చి, మమ్మీ నిన్న నాతో అంత టైం స్పెండ్ చేయలేదు, ఈరోజైనా నాతో కాస్త టైం స్పెండ్ చేయవా, నన్ను స్కూల్లో డ్రాప్ చేయవా అని అడుగుతుండగా లక్ష్మి మౌనంగా నిలబడిపోగా, ఇక అర్జున్ అక్కడికి వచ్చి, మమ్మీ ఏదో పనిలో ఉన్నట్టుంది జున్ను, అందుకే నీతో టైం స్పెండ్ చేయలేదు, నాకు కూడా ఆఫీస్ వర్క్ చేసి పెట్టలేదు, ఆఫీస్కి కూడా రాలేదు అని అర్జున్ అంటూ ఉండగా, సారీ అర్జున్ గారు, ఈరోజు కంపల్సరీగా వస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. పర్లేదు లక్ష్మి, నేనేదో ఊరికనే అన్నాను, ఇక ఆఫీస్లో నేను మేనేజ్ చేసుకోగలను అని అర్జున్ అంటూ ఉంటాడు. లేదండి, ఈరోజు ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అమ్మ, నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోనా, ఇక స్కూల్కి వెళ్దామా అని జున్ను అంటూ ఉండగా, ఇక సరే లక్ష్మి, ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్ళి అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోదాం అని అర్జున్ అంటూ ఉంటాడు. లేదండి, నాకు వేరే చిన్న పనుంది, జున్నుని స్కూల్లో డ్రాప్ చేసి నేను పని చూసుకొని ఆఫీస్కి వచ్చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి అర్జున్ కాస్త ఫీల్ అయ్యి, స్కూల్కైనా కలిసి వెళ్దామా వద్దా అని అనేస్తాడు. అయ్యో అలాంటిదేం లేదండి, కలిసి వెళ్దాం అని లక్ష్మి అంటుంది. నేను బ్యాగ్ తెచ్చుకుంటానమ్మా అని అంటూ బ్యాగ్ తెచ్చుకుంటాడు జున్ను. ఇక నేను ఫోన్ మాట్లాడి వస్తాను, మీరు రెడీ అవ్వండి అని అర్జున్ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రాత్రి చీకట్లో వచ్చిన ఆడ మనిషి గూర్చి దేవయాని ఆలోచిస్తూ ఉండగా, ఇక మనీషా వచ్చి, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుండగా, ఇంకా రాత్రి చీకట్లో ఎవరో నా ముందు వెళ్ళినట్టు నాకు ఇంకా అనిపిస్తుంది, ఆ విషయాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అవునంటీ, రాత్రి వచ్చింది ఎవరో నాకు తెలుసు అని అంటుంది మనీష. ఎవరు వచ్చారు, నీకెలా తెలుసు అని దేవయాని అడుగుతుండగా, వచ్చింది ఎవరో కాదంటే లక్ష్మియే వచ్చింది అని అనేస్తుంది మనీష. లక్ష్మి బ్రతికే ఉందా, అయినా లక్ష్మి వచ్చిందని నువ్వెలా చెప్తున్నావు అని దేవయాని మనీషని అడుగుతుండగా, ఇక మనీష ఇలా అంటూ ఉంటుంది, మిత్ర పడుకోక ముందు నేను మిత్రని చూశాను, మిత్ర చేతికి కంకణం లేదు, కానీ ఆ పాటికే ఆల్రెడీ లక్కీ నిద్రపోయింది కాబట్టి ఆ కంకణం లక్కీ కట్టలేదు, ఇక మిత్రకి కంకణం కట్టాల్సిన అవసరం లక్ష్మికి తప్ప వేరే వాళ్ళకి లేదు, నాకు మాట ఇచ్చింది కాబట్టి మిత్ర గారికి ఎదురు పడట్లేదు, కానీ మిత్రాన్ని గండాల నుండి లక్ష్మియే తప్పిస్తుంది అని నా అనుమానం. దీక్షితులు గారు గండాలు వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ మిత్ర ఆ గండాల నుండి బయట పడుతున్నాడు అంటే లక్ష్మి ప్రభావమే ఉందని నా అనుమానం ఆంటీ అని మనీష అంటూ ఉంటుంది. అయినా కంకణం కట్టింది లక్కీ అని చెప్పింది కదా అని
దేవయాని అడుగుతూ ఉండగా కావాలనే లక్కీతో ఎవరో అబద్ధం చెప్పించినట్టున్నారా ఆంటీ అని మనీష అంటూ ఉంటుంది. దేవయాని నువ్వు అనవసరంగా కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావనిపిస్తుంది అని దేవయాని అంటుండగా లేదంటే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను, వచ్చింది లక్ష్మి అని నాకు కాన్ఫిడెంట్గా నమ్మకం ఉందంటీ అని మనీష అంటుండగా అయినా పర్లేదు కదా, నీకు మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మిత్రాన్ని కలిసే సాహసం చెయ్యదు అని దేవయాని అంటుండగా లేదంటే అలా మనం లైట్గా తీసుకోకూడదు, ఇప్పుడు కంకణం కట్టడానికి వచ్చింది, రేపు మరొకటి అంటూ అలా వచ్చినప్పుడు మిత్ర కంటపడితే ఇక లక్ష్మిని మిత్ర నిలదీస్తాడు. అప్పుడు లక్ష్మి గనక నా గురించి నిజం చెప్పేస్తే నా బ్రతికేమవుతుంది, ఇక నన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా తన జీవితంలో కూడా నన్ను ఉండనివ్వకుండా తరిమి కొడతాడు మిత్ర అని అంటూ ఉంటుంది మనీష. మరి ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇంకొకసారి లక్ష్మి మిత్రాన్ని కలవక ముందే ఇక నాకు మిత్రకి పెళ్ళైపోవాలంటే అందుకనే ఇంకా వివేక్ పెళ్లి ముహూర్తాన్ని కాస్త ముందుకి జరిపించండి, ఇక ఆ పెళ్ళిలో నా పెళ్ళి మిత్రకి పెళ్ళయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తాను అని అంటుండగా సరే నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది దేవయాని మనీషతో. ఇక మిత్ర కూడా లక్కీని తీసుకొని స్కూల్కి వస్తాడు. ఇక నువ్వు వెళ్ళు డాడీ అని లక్కీ అంటుంటే లేదు నీ కాలికి దెబ్బ ఇంకా తగ్గలేదు, మీ టీచర్కి చెప్పి వెళ్తాను నేను అని అంటుంటాడు మిత్ర. ఇక నా దెబ్బ తగ్గిపోయింది కదా డాడీ అని అంటూ ఉంటుంది లక్కీ. లేదు తగ్గిపోలేదు, నీ గురించి నాకు బాగా తెలుసు కదా, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉంటావు, అయినా నేను మీ మిస్తో మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటూ మిత్ర జాను దగ్గరికి వస్తాడు. ఇక మిత్రని చూస్తూ జాను కంగారు పడుతూ అమ్మో ఈ టైంలో అక్క కూడా వస్తానంది, ఇప్పుడు బావగారు అక్కని చూస్తే స్కూల్లో మహా రణరంగమే జరుగుతుంది, ఎలా అక్క వచ్చేలోపే బావగారు వెళ్ళిపోతే బాగుంటుంది అని జాను మనసులో అనుకుంటూ ఇక జాను అని మిత్ర పిలుస్తాడు. చెప్పండి అని జాను అంటూ ఉంటుంది. లక్కీకి ఇంకా తగిలిన దెబ్బ తగ్గలేదు, అయినా వినకుండా వచ్చేసింది, కాస్త జాగ్రత్తగా చూసుకోవా అని మిత్ర అంటుండగా అలాగేనండి అని అంటూ ఉంటుంది జాను. ఇక బాగుంది టీచర్, మా నాన్నగారు చెప్పడం మీరు ఓకే అనడం నా గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటుంది లక్కీ. ఇక నీ గురించి మేడంకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కదా, నువ్వు చక్రాలు కట్టుకొని మరీ తిరుగుతూ ఉంటావు కదా, అందుకే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక జాను కంగారు పడుతున్నట్టు మిత్ర గమనించి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని మిత్ర అడిగేస్తాడు. అలాంటిదేం లేదు అని జాను అంటూ ఉండగా లేదు నువ్వు కంగారు పడుతున్నావు అని అంటుంటాడు మిత్ర. అలాంటిదేం లేదండి, నేను నార్మల్గానే ఉన్నాను, నేను లక్కీని చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటుంది జాను. అలాగే అని అంటూ మిత్ర అక్కడి నుండి మళ్ళీ స్కూల్ బయటికి వస్తుంటాడు. అదే టైంలో అర్జున్ కార్తో సహా స్కూల్ ముందు కార్ ఆపుతాడు. ఇక అర్జున్ లక్ష్మి జున్ను అందరూ కార్ దిగుతారు. ఇక అర్జున్కి బాయ్ చెప్తూ ఉంటాడు జున్ను. ఇక లక్ష్మి నువ్వు వెళ్ళి నీ పనిని కంప్లీట్ చేసుకొనిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అర్జున్ అంటుండగా వద్దులేండి నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను, మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేయడం అని అంటూ అర్జున్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక సరే అని అర్జున్ అనగానే లక్ష్మి జున్నుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ నేను తప్పుగా అపార్థం చేసుకుంటున్నానా లక్ష్మిని, లక్ష్మి నన్ను కావాలని అవాయిడ్ చేస్తుందా, అసలు లక్ష్మి మనసులో నాపై అభిప్రాయం ఏంటి, ఇంకా తన ప్రాబ్లమ్స్ని నేను షేర్ చేసుకోలేను అనుకుంటుందా, అంత స్నేహం మా మధ్యలో ఇంకా కుదరలేదా, అసలు లక్ష్మి మనసులో నా అభిప్రాయం ఏంటో ఈరోజు తెలుసుకోవాలి అని అర్జున్ మనసులో అనుకుంటూ కారులో బయలుదేరిపోతాడు. ఇక మిత్ర స్కూల్ గేట్ దాటడానికి బయటికి వస్తుండగా లక్ష్మి జానుని కలవడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లక్కీ ఎదురుగా వచ్చి అమ్మా అని అంటూ వాటేసుకుంటుంది. ఇక
నొప్పి తగ్గిందా అమ్మా అని లక్ష్మి అడుగుతుండగా, తగ్గింది కానీ నువ్వే రాలేదమ్మా నన్ను చూడ్డానికి అని అంటూ ఉంటుంది. లక్కీ, నాకు చాలా అర్జెంట్ పనిబడి రాలేదమ్మా, సారీ అని లక్ష్మి అంటూ ఉండగా, నాకన్నా అర్జెంటా అని లక్కీ అంటూ ఉంటుంది. నీకన్నా కాదు కానీ కంపల్సరీ పని అమ్మా, సారీ అని మళ్ళీ లక్ష్మి అంటూ ఉండగా, అయ్యో పర్లేదమ్మా అని అంటూ ఉంటుంది లక్కీ. ఇక జాను టీచర్ ఎక్కడా అని అడుగుతుండగా, వెళ్ళి రైట్ తీసుకుంటే కనబడుతుంది, మా డాడీ కూడా అక్కడే ఉన్నారు, మాట్లాడుతున్నారు అనగానే, సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర వస్తూ ఉంటాడు, లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మికి ఎదురు పడే సమయంలో ఇక మిత్రని చూసి లక్ష్మి చెట్టు పక్కన దాక్కుంటుంది. మిత్రని చూసిన ఒక అమ్మాయి అక్కడే నిలబడి, హాయ్ మిత్ర గారు, ఏంటి మీ పాపని డ్రాప్ చేయడానికి వచ్చారా అని అంటుండగా, అవునండి అని మిత్ర అంటుంటాడు. ఇక మిత్ర చేతికున్న కంకణాన్ని చూస్తూ ఆవిడ, ఏంటి మీ ఇంట్లో పూజ జరిగిందా అని అడుగుతుండగా, మా ఇంట్లో కాదు వేరే వాళ్ళ ఇంట్లో పూజ జరిగితే ఆ కంకణాన్ని నా కూతురు నా చేతికి కట్టింది అని అంటుండగా, మీ అమ్మాయి చాలా గ్రేట్, మీరంటే ఇష్టం కదా అని అంటుండగా, అవునండి నేనంటే మా పాప ప్రాణాలు పెట్టేస్తుంది అని అంటూ ఉంటాడు మిత్ర. ఆ మాటలన్నీ వింటున్న లక్ష్మి కంగారుగా, కంకణం కట్టింది నేను కదా, వాళ్ళ పాపని ఎందుకంటున్నారు, అయినా కంకణం ఎవరు కట్టారని డైలమాలో ఉండిపోవాలి కానీ వాళ్ళ పాప కట్టిందని ఎందుకంటున్నారు, అసలు ఆ పాప ఎవరు అని లక్ష్మి ఆలోచిస్తూ, ఆహా వివేక్ ఏదైనా ప్లాన్ చేసుంటాడు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర వెళ్ళిపోగానే లక్ష్మి వెళ్ళి జానుని కలవగా, ఇక ఏంటక్క ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటూ ఉంటుంది జాను. ఇక మిత్రగారి కూతురు అంటున్నారు, ఎవరు ఆ పాప, మిత్రగారి పక్కన ఎందుకు పడుకుంది అని లక్ష్మి కంగారుగా అడుగుతుండగా, అదేంటక్క ఆ పాప నీకెవరో తెలియకపోవడం ఏంటి, మీ ఇంటికి కూడా వచ్చింది, జున్నుకి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అని జాను అంటూ ఉంటుంది. ఏంటి మా ఇంటికి వచ్చిందా, జున్నుకి క్లోజ్ ఫ్రెండా అని షాక్ అవుతూ ఉండగా, అదిగో ఆ పాపే అని జాను లక్కీని చూపిస్తూ ఉంటుంది. ఇక లక్కీని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి. ఏంటి లక్కీ మిత్రగారి కూతురా అని అంటూ అంటే, జున్ను వెళ్ళేది మిత్రగారింటికా, జున్ను గొడవ పడేది మిత్రగారితోనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జున్ను లక్కీ ఇద్దరు కలిసి వస్తూ ఇక జానుకి లక్ష్మికి బాయ్ చెప్తూ ఉండగా అలా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి. ఇక లక్ష్మి జాను వివేక్ల పెళ్ళి ఏ విధంగా చేయనుంది, మనీషా ప్లాన్ని ఏ విధంగా తిప్పికొట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.